యాంచ అవగాహ్య యథామతి పవిత్ర భావజాలేన ధన్యోగం ధరణీతలే అన్నారు. ధరణి అటువంటి యొక్క భూమి, ఈ భూమి యొక్క పైన ఈ జలాలు ఎప్పుడైతే ప్రవేశించినవో ఆ జలాలు మనం పవిత్రంగా భావించి స్నానం చేస్తున్నామో ఆ విధంగా మనం ఏం పోతున్నాము, పవిత్రం అయిపోతున్నాం. పవిత్రమైనటువంటి మాటకు ఏం చెప్తున్నాడు అని చెప్పంటే, ఇక్కడ పర్జన్యోవా అపామాయతనం ఆయతనవాన్ భవతి అని చెప్పాడు. ఎక్కడి నుంచి వస్తాయి జలము? పర్జన్యం. పర్జన్యం అనేటువంటి మేఘం, మేఘం యొక్క జలమంతా కూడా మన భూమిపై తలం పైన పడతాయి. పడిన తర్వాత ఏమవుతుంది, ఆ జలంతో మనము స్నానాదులు మనమన్నీ కూడా ఆచరించుకుంటాం. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏమిటి అంటే ఆపోవాయుధం సర్వం అని చెప్పారు. ఎందుకొరకు అంటే సాధారణంగా స్నానం అనేటువంటి అందరూ కూడా ఏమనుకుంటారు, జలముతోటే స్నానం చేయడమే ఉత్తమము అనేటువంటి భావన తలంచుకుంటారు. కానీ ఎందుకొరకు అనేటువంటిది ఏమిటి అంటే జలములో సర్వదేవతలను కూడా ఆవాహనమై ఉంటారు అని చెప్పని ఆపోవాయుధం సర్వం అని చెప్పుకుంటాం. ఈ నీటిలో దేవతలంతా కూడా మీరు ప్రవేశించుదురుగాక, అట్టి నీళ్ళు నేను వాడుకుంటున్నాను కనుక అని చెప్పడము జరుగుతుంది. మీరు అడిగిన దానికి ఒక విధమైనటువంటి యొక్క స్నానాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఒకటేమిటి, మంత్రస్నానమును మీరు ఉటంకించారు. మంత్రస్నానం అంటే ఏమిటి చూడండి, సాధారణంగా తెలిసినటువంటి వాడైతే ఏం చేస్తాడు, నదిలో కానీ ఇళ్లలో కానీ సముద్రంలో కానీ భాండ స్నానం కానీ కూప స్నానం కానీ మనం ఏం చేస్తామో సాధారణంగా బకెట్తో చెంబుతో నీళ్లు పోసుకోవడం జరుగుతుంది. కానీ తెలిసిన పండితుడు ఏం చేస్తాడు, ఈ జలము చాలా పవిత్రమైనది, ఈ జలంతో స్నానం చేస్తున్నాను కనుక జలంతో పాటు మంత్రంతో పాటు నేను పవిత్రుని కావాలి. మంత్రం అనేటువంటి మాట ఏమిటి, మంత్రాయితీ ఇది మంత్ర అంటే మనల్ని పవిత్రవంతం చేసేటువంటి మంత్రం కనుక ఆ మంత్రంతో స్నానం చేస్తే ఒక విధమైనటువంటి మిక్కిలి పవిత్రత చెందుతాము. కనుక ఆపోష్టామ వ్యవస్థాన ఊర్జే దధాతన అని చెప్పంట. ఈ నీటిని మనం పైన చల్లుకుంటూ మనం ఏమైపోతున్నామని చెప్పంటే ఇది ఒక విధమైనటువంటి బ్రహ్మస్నానం అవుతుంది. ఆ నీటిని ఎందువరకు, జలము బ్రహ్మస్వరూపం, జలము లక్ష్మీ స్వరూపము, జలము నారాయణ స్వరూపం, జలము పరమేశ్వర స్వరూపం. నారములు అంటే ఏమిటి, నీరు అనేటువంటి నారాయణలే నీరు కనుక ఆ జలాన్ని మనము స్నానం చేస్తాం. ఇది సాధారణంగా మంత్రస్నానము చేయడం లోపల ఆ నీటిని మనం చల్లుకుంటాం. భౌమస్నానం అనేటువంటి ఒకటి ఉందండి. భౌమస్నానము అటువంటి మాటకి ఏమిటి అంటే సాధారణంగా మనము ఈ ప్రకృతిగా ఉండేటువంటి యొక్క వదులుకొని ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి సబ్బుల యొక్క స్నానం చేయడం జరుగుతుంది. అది అంత పవిత్రత కాదు. నదులలో మిక్కిలిగా అటువంటి సబ్బులు ఎప్పుడు కూడా వాడకూడదు. ఏం చేయాలి, ఆ నదిలో ఉండేటువంటి మట్టి, ఆ మట్టిని ఒళ్ళంతా కూడా రాచుకొని తర్వాత ఆ మట్టి యొక్క కొంచెం నీళ్లు కూడా తీర్థంగా తీసుకొని ఆ యొక్క మట్టితో స్నానం చేయడము భౌమ స్నానం అని చెప్పడం జరుగుతుంది. భౌమం అంటే ఏమిటి, భూమి, పృథివీ. ఆ పృథివీ యొక్క మట్టిని మనము స్నానం చేయడం ఈ యొక్క ఆయుర్వేదంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇక రెండవది ఆగ్నేయ స్నానము అంటారు. ఆగ్నేయ స్నానం అటువంటి సాధారణంగా అగ్నికి వల్ల పుట్టినటువంటిది భస్మం. చూసారా, అగ్నితత్వంలో చెప్పడం జరుగుతుంది. భస్మమునకు ప్రాధాన్యత ఏమిటి అంటే సాధారణంగా భస్మము పవిత్రమునొచ్చేటువంటిది. సరే, అందుకొరకు ఏం చేస్తారు, ప్రతినిత్యం కూడా ఆ భస్మాన్ని లేపనం చేయడము జరుగుతుంది. ఈశ్వరుడు భస్మలేపనం చేశారు, అది శంకరాచార్యులు భస్మలేపనం చేశాడు. అటువంటి యొక్క విధంగా స్నానం చేయడం లోపల ఏమవుతుంది అంటే భస్మస్నానం అనేటువంటిది ఏమవుతుంది అంటే ఒక విధంగా మనము చెప్తాం. ఆ మంత్రం యొక్క త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వాయుబంధర మృత్యుమాప్యాదు అని చెప్పడం జరుగుతుంది. భస్మ స్నానం అంటే భస్మంతో లేపనం చేసుకుంటే స్నానంతో సమానం అవుతుంది. జలాలు లేవు, ఎక్కడ దొరకలేదు కనుక ఏం చేస్తున్నాము, ఆ భస్మంతో లేపనంతో మనము లేపనం చేసుకుంటే భస్మ స్నానం కూడా అవుతుంది. ఇక మూడవ స్నానము దివ్య స్నానం అనేటువంటి చాలా గొప్పదండి. మనం ఉదయం లేచి ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చెప్తారు. అంటే
ఉదయం లేచి సూర్యునికి నమస్కారం చేసినట్టయితే ఆ సూర్యకిరణాల మన దేహం పైన ప్రసరింపజేసిన వెంటనే మనం ఏపోతాం, ఒక ఉత్సుకత ఏర్పడుతుంది. సూర్యోదయంతో మనకు ఆ పక్షుల కిలకిలాభములు చేస్తూ ఉంటాయి కనుక అటువంటి సూర్య భగవానుడి యొక్క స్నానం చేయడము, కిరణముల యొక్క స్నానం చేయడం కూడా ఆ విధంగా దివ్య స్నానం అని చెప్పడం జరుగుతుంది. వావ్య స్నానం అంటే సంధ్యా సమయంలో గోవులన్నీ కూడా మన ప్రవేశ ఆశ్రమాలకు వస్తూ ఉంటే వాటి వెనుక మనం నడిచేటువంటి వాళ్ళంతా కూడా ఆ గోధూళి యొక్క అవన్నీ కూడా ధూళి పైన పడుతూ ఉంటుంది. సంధ్యాకాలంలో అది గోధూళి స్నానం అంటారు. అంటే సాధారణంగా కొన్ని ప్రదేశాలలో ఏం చేస్తామని చెప్పంటే గోధూళి సుముహూర్తం అని పెడతారు. అంటే సంధ్యాకాలంలో వివాహాదులు కూడా జరుపుకుంటారు. వాయుతత్వం లభిస్తుంది అంటారు గోధూళి. వాయుతత్వం కూడా లభిస్తుంది కనుక అటువంటి వాయు స్నానం కూడా చెప్పడం జరుగుతుంది. అంటే గోధూళిలో వాయు స్నానం అంటే ఒకటి గాలి ద్వారా మనము ఆ ధూళి ప్రసరించడంతో ఆ అనేటువంటి యొక్క పాదఘట్టముల యొక్క ఆ ధూళి మనం పడితే మనం పవిత్రం అయిపోతాం. ఇంతవరకు గోమాతనే పవిత్రత చెప్పడం జరుగుతుంది. గోమాతకు ఉండే ప్రాధాన్యత ఏ దానికి కూడా ఏ జంతువు కూడా లేదు కనుక గోమాతకి ఇస్తారు. తర్వాత వారుణ స్నానమును గొప్పగా చెప్పబడింది. చెప్పారు, ఇంతకు ముందే చెప్పారు. వర్షంతో వచ్చే స్నానం ఆచరించడం అది వారుణ స్నానం. మానస స్నానం అబ్బా చాలా చక్కటి ప్రశ్న అండి. ఇప్పుడు చూడండి, ఏమీ కూడా లభించకపోయేవరకల్లా ఒక వృద్ధుడు ఉన్నాడు. ఏం చేస్తాడు, కూర్చున్న చోట అయ్యా నేను ఎక్కడ వెళ్ళలేకపోతున్నాను కదా అని చెప్పి మనస్సులోనే ఆ మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ ఆ మనస్సులో ఏం చేస్తాడు, పరిశుద్ధుడైపోతాడు. అయిపోయిన తర్వాత ఏమైపోతాడు, నిజంగా చెప్పాలంటే అది చాలా గొప్ప స్నానం. అది మానస స్నానం. ఎందుకు, మనస్సే గొప్పది, దేహానికి మనస్సు చాలా గొప్పది కనుక ఆ మనస్సు స్నానం ఎటువంటిది, ఏమిటి ఔగిక స్నానము చెప్పబడుతుంది. మానస స్నానం ఎటువంటి ఔగికము అంటే యోగులు కూడా ఏం చేస్తారు, ఎక్కడ వెళ్లకుండా కూర్చున్న చోటనే ఒక విధంగా మంత్రోచ్చారణ చేత వాళ్ళు ఆ విధంగా స్నానము చేయడం జరుగుతుంది. దీనికంటే ఏమిటి అంటే ఏకాగ్రత చాలా అవసరం. మనసును అక్కడిక్కడ చేస్తే అది స్నానం అనబడదు. ఏకాగ్రత అంటే శ్వాసయందు ధ్యాస నిలిపి ఆ విధంగా యోగత్వం చేత మానస స్నానం కూడా చేయడం జరుగుతుంది. అది కూడా యోగులు చేస్తారు. సో ఈ స్నానాలన్నీ ఆచరించడం వల్ల కలిగే పవిత్రత ఏదైతే ఉందో వీటన్నిటి పుష్కర నది స్నానం ఆచరించినట్టయితే కనుక వీటన్నిటికీ మించి పుణ్యం దొరుకుతుంది, అంత పవిత్రత ఉంది కాబట్టి అనేది సారాంశం అనుకోవచ్చండి. చెప్పవచ్చు. నిజంగా చెప్పాలంటే సరే మరి ఇవన్నీ కూడా సాధారణ స్నానాలు అవుతాయి. కానీ పుష్కర కాలములందు పుష్కర స్నానం చేయడం అనేటువంటిది ఏమిటి అంటే ఒక విధంగా పూర్వములో పుష్కరుడు ఏం చేసేవాడని చెప్పండి, బ్రహ్మదేవుడిని మొరపెట్టుకొని స్వామి నేను మీ యొక్క ఒక జలముగా నేను కావాలి అనుకున్నాను కనుక నన్ను పవిత్రం చెందండి అని జపం చేస్తే ఆ బ్రహ్మదేవుడు మెచ్చుకొని నాయనా ఏం కావాలి కోరుకో అన్నాడు. అయితే నీ కమండంలో నేను ప్రవేశించాలి అన్నాడు. నీ కమండంలో జలం ఉన్నది, అది బ్రహ్మజలము కనుక నేను ప్రవేశిస్తాను అన్నది అని ఈ పుష్కరుడు ఎప్పుడైతే ప్రవేశించడంతో దాన్ని గమనించినటువంటి వాడు ఎవరు, యొక్క బృహస్పతి, దేవతల గురువైనటువంటి బృహస్పతి చూచి ఆయన కూడా బ్రహ్మదేవుడి గురించి తపస్సు వచ్చి ఏమిటయా నీకేం కావాలకోరా అంటే నేను ఆ గోదావరి ఏ నదిలో కనుక నేను ప్రవేశిస్తే ఆ జలములో నా ప్రాధాన్యత కలగాలి అని చెప్పడంతో ఆ ఇద్దరి యొక్క కలయిక వల్ల ఈ పుష్కర స్నానం అనేటువంటిది ఏర్పడింది. పుష్కరుడు సామాన్యంగా ఒప్పుకునేవాడు కాడు. గౌతముడు అయ్యా ప్రతినిత్యం నేను నీతో ఎక్కడుంటానయ్యా అన్నాడు. అయ్యా బ్రహ్మదేవుడు ఇద్దరిని సముదాయించి అయ్యా ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వయ్యా అని పుష్కరుడి మెల్లగా ప్రాధేయపడ్డాడు. అంటే ఈ సంవత్సరము ఏమిటి సింహస్థ గురువు అని చెప్పడం వల్ల సింహ అనేటువంటి రాశి యందు బృహస్పతి అందులో చేరుతున్నాడు. ఇవాళ ఉదయం అందులో చేరాడు, సింహరాశిలో చేరాడు కనుక ఆ సమయంలో నువ్వు పుష్కర ఆ బృహస్పతికి నువ్వు తోడుగా ఉండవయ్యా అన్నాడు. అప్పుడు జలము ఆ పుష్కరుని చేత ఈ బృహస్పతికి బలం చేత ఆ జలమునకు ప్రాధాన్యత కలుగుతుంది. ఈ సంవత్సరము ఈ 14వ తేదీ నాడు ఈ పుష్కర వైభవం ప్రారంభమైంది కనుక జనులందరూ కూడా చాలా ఉత్సాహంగా తరలి వెళుతున్నారు. నది ఎక్కడ ఉంటుందో గోదావరి అనుకుంటూ వెళుతున్నారు. చూసారా, అంటే ఏమిటి, ప్రతి వారికి కూడా ఒక పుష్కర స్నానం చేయాలి.
జ్యోతిష శాస్త్ర నిపుణులు నరసింహాచార్యులు గారు కూడా మనతోటి సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి. సో ఇంతకుముందు మాట్లాడుతున్నారు పండితులు నదీ స్నానం గురించి, ఎన్ని రకాల స్నానాలు ఉంటాయి, వాటిని ఆచరించడం వల్ల జరిగే పుణ్యం, అలాగే ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ పుష్కర స్నానం గురించి కూడా మాట్లాడుతున్నాం. సో దీన్ని సామాజిక కోణంలో చూడాల్సిన అవసరం కూడా ఉందని మీరు చెప్తున్నారు. ఏ విధంగా అనుబంధం ఉంటుందండి? ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ పుష్కరాల యొక్క సౌరభాన్ని, ఈ నదీ నదాల యొక్క వైశిష్ట్యాన్ని సనాతన మహర్షులు వేదాంతర్భాగర్షునటువంటి వేదాలను పురాణోక్తంగాను మనకు ప్రవచించిన వ్యాస భగవానుడు ఎన్నో కథాంశాలతో మనకు ఈ అంశాలు మనకు తెలియజేశారు. ఒక కార్యము లేనిదే ఒక క్రియ జరగదు. అంటే మనిషి యొక్క మేధా సంపత్తి, వాడి యొక్క ఆలోచన విధానం, కొన్ని కారణాలు ఒక మహోన్నతమైనటువంటి కార్యరూపాన్ని దాలుస్తాయి. ప్రకృతి అనగానే మనకు గుర్తొచ్చేది పంచభూతాలు. సరే, ఇప్పుడు ఆ భూతాలను మనం సక్రమంగా వినియోగించుకోవటం లేదేమో అన్న భావన ప్రజానికానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం హరితహారం అనేది ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది. కారణం ఏంటంటే ఈరోజు మనం మీడియాలో చూస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేవు, ఆ ప్రాంతాలకు వెళ్ళకండి, ఈ ప్రాంతం నీళ్ళకి రమ్మని చెప్పేసి మనం స్క్రోలింగ్ ఇస్తున్న సందర్భాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రకృతి రాధ వంటిది అన్నాడు భాగవతంలో. దాన్ని అనుభవించేవాడు కృష్ణుడు. అంటే ప్రకృతి స్త్రీ అయితే దాన్ని ముగ్ధ మనోహరంగా చూసుకుంటూ, దాన్ని మన పసిబిడ్డను ఎలాగైతే మనం సంరక్షించుకుంటామో అటువంటి సంరక్షించుకునేటువంటి శక్తి మనకు భగవంతుడు మనకి ఇచ్చాడండి. మనం పుట్టినరోజులు చేసుకుంటున్నాం ఆడంబరంగా, అట్లాగే వివాహ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ పంచభూతాలు అనేటువంటి కేవలం మానవాళికే కాదు, పశుపక్ష క్రియ కీటకాది సకల ప్రాణులకు కూడా పంచభూతాలే ఆధారభూతం అవుతున్నాయి. అటువంటి ఆధారభూతమైన పంచభూతాల్లో అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం, భూతత్వం ఇవన్నీ కూడా మానవుని యొక్క దేహాన్ని ఎలాగైతే సంరక్షించబడుతున్నాయో ఆ సంరక్షించబడడానికి కారణభూతులు అవుతున్నాయి ఈ నదీ నదాలను కూడా చెప్పవచ్చు. మీరు ఇప్పుడు చెప్పిన పంచభూతాల్లో కనుక అన్ని వాయువు తీసుకున్నా, అగ్ని తీసుకున్నా, వీటన్నిటికీ లేని ఈ అంతర్ సంరంభం అన్నారు ఇందాక శర్మ గారు. సో జలాన్ని చూస్తే మనకు వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో ఆ జలతత్వంలో ఉన్న విశిష్టత ఏంటి, నదీ స్నానాలు ఆచరించడానికి గల ప్రాముఖ్యత? ఇక్కడ మనకు గ్రహ సంహితాన్ని చూసినప్పుడు చంద్రధ్యానం ప్రపద్యామి మనఃపీడ ఉపశాంతయ్య అన్నాడు. మనకు అమావాస్య రోజు కానీ పౌర్ణమి చూసినప్పుడు భూమికి చంద్రుడు దగ్గరకు వస్తాడు. ఆ సమయంలో ఆ సముద్ర గర్భంలో ఒక అలజడి ఏర్పడటం, ఆటుపోట్లు అలలు ఎక్కువగా రావడం, దాన్ని మనం చూచి ఆనందించడం తప్ప వెళ్ళితే ప్రమాదం అనేది మనకు చాలామంది తెలియని సందర్భం కనబడుతుంది. అదే అమావాస్య పౌర్ణమి సమయాలు చూసినట్లయితే మనకు క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైమ్ రేట్, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు ఎక్కువ సమయం జరిగితే అమావాస్య పౌర్ణమి రోజుల్లోనే. ఇక్కడ చంద్రుడు అనగానే మనకు మనఃకారకుడు. మనసు స్థిరంగా ఉంటే వాడు జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు. చంద్రమో మనసో జాత. అంతే ఇక్కడ మనకు మను చరిత్రలో మనం చెప్పినప్పుడు కూడా మానస సరోవరానికి వెళ్ళడం కోసం ఆనాడు చేసినటువంటి ప్రవరాఖ్యుడు కేవలం ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మానసిక స్నానం అని ఒక మాట చెప్పుకొచ్చారు. మానస స్నానం. ఈరోజు అంటే మనం స్పైస్ జెట్లు చూస్తున్నాం, లేదా ట్రూ జెట్స్ చూస్తున్నాం, లేకపోతే ఎయిర్ ఇండియా ఫ్లైట్లు చూస్తున్నాం. కానీ ఆనాడు పుష్పక విమానాలు దేవతలు ప్రయాణం చేసేవాళ్ళు. ఆ ఇచ్చినటువంటి సాంకేతిక నిపుణులు ఈరోజు మనకి తయారవుతున్నాయి. ప్రవరాఖ్యుడు అనేటువంటి వాడు తన మనసులో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి ఒక సిద్ధ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకున్నాడు. సహజంగా మనం గోదావరికి వెళ్ళాలనుకున్నాం, గోదావరికి మనం పోలేని పరిస్థితి అయింది ఈరోజు. ఇటు బస్సులు చూసినా, ట్రైన్స్ చూసినా, ఫ్లైట్స్ చూసినా మనం ఎక్కడికి పోలేం. కానీ మనసు ఎక్కడికి పోతుంది? గోదావరిలోకి వెళ్ళినట్లు, అక్కడ సపిండీకరణం చేసినట్లు, స్నానం చేసినట్లు, ఆ మీడియా ద్వారా చూసి ఇంత శోభను చూడగలుగుతున్నాం అన్నటువంటి మనసు ఎక్కడ పోతుంది? ఈ 14 రోజుల పాటు గోదావరిలోనే ఉంటుంది.
దినే దినే యాత్ర అన్న ప్రతి నిమిషం గోదావరి గురించే మనం అనుకుంటున్నాం. రైట్. సో స్నానాల గురించి చెప్తూ ఉన్నారండి. ఇక సంతర్పణలు, పిండ ప్రధానాలు ఇవి కూడా చేస్తూ ఉంటారు. సో పుష్కరాలప్పుడు ఈ పవిత్ర నదీ జలాలతో స్నానం చేసి పొందే పవిత్రత ఏదైతే ఉందో, ఈ పిండ ప్రధానాలు అలాగే సంతర్పణలు వీటికి ఎందుకు చేస్తారు ప్రజలు? వీటికి ఎందుకు చేయాలి? సంతోషం. పుష్కరాత్యాని తీర్థాని గోదాద్య ఆసరితస్తథా ఆగచ్చంతు మహాభాగే స్నానకాలే సదా మమ అని ఒకడం మనం పూర్వంలో ఇది ఎప్పుడు కూడా స్నానం చేసుకోవడానికి ముందుగా ఈ ప్రార్థన చేయడం అనేటువంటి ఒక మన సంప్రదాయం, ఆనవాయితీ కూడా. అయితే సాధారణంగా అమావాస్య అని వీరు చెప్పారు. ఇప్పుడు పున్నమ అమావాస్య, పౌర్ణమాస్యాం అని చెప్తాం. కొన్ని కాలతిథుల ప్రకారంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పూర్వ పితరులకు అందరూ కూడా పిండ ప్రదానాలు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రతి ఏ తిథి, ఏ కాలతిథి రాకున్నా కూడా, వాళ్ళ యొక్క పితరుల యొక్క కాలతిథి రాకున్నా కూడా ఆ పుష్కర కాలమందు ఈ యొక్క జీవపితరులు కాకుండా ఏవైతే గతించిన పుత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్మరించుకొని వారందరూ కూడా ఈ పిండ ప్రదానాలు చేయడము జరుగుతుంది. చేయడం లోపల ఏమిటి అంటే, ఎందుకొరకు సకల తీర్థాలన్నీ కూడా ఆ నదిలో ఆవహింపబడతాయి. అంటే మనం ఉదాహరణగా ఇవాళ గోదావరి తీసుకుంటున్నాం. గోదావరి లోపల సకల తీర్థాలన్నీ కూడా వచ్చేసినాయి, ఆవహింపబడ్డాయి. కనుక ఈ సమయంలో భక్తులు ఏం చేస్తారు, అందులో స్నానాధికములు ఆచరించి సంకల్పముల చేత మేము ఈ స్నానం చేస్తున్నాము అని చెప్పుకుంటూ మేము తరించాము, మాతో పాటు కూడా మా పితరులు కూడా తరించాలి అనేటువంటి సద్భావన చేత ఏం చేస్తున్నారని చెప్పండి. ప్రతి ఆ యొక్క పితరులను కూడా జ్ఞాపకం చేసుకొని సంకల్పయుక్తముగా ఆ బ్రాహ్మణుడు పురోహితుడు చెప్తూ ఉంటాడు, అయ్యా మీ తండ్రి గారు అని మొట్టమొదలు మా పితృహు అని చెప్తాడు. తర్వాత ఆ యొక్క పితరుడి యొక్క పితరులు, తర్వాత మళ్ళీ తాతగారు, ముత్తాతగారు, ఇటువంటి యొక్క మాతామహామి అనేటువంటి ఒక్కొక్క ప్రతి వారి కూడా గతించిన వారిని కూడా ఆ పిండ ప్రదానం చేయడం అనేటువంటిది, తర్వాత తిలతర్పణం ఇడవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క క్రియ అంతా కూడా వారు చెప్పినట్టుగా ఏదైనా ఒక కార్యం కావాలంటే క్రియ జరగాలి, పునీతులు కావాలి. ఆ యొక్క పుష్కరాలు వచ్చినైనా మా పిల్లలు ఏమైనా మా గురించి ఈ నదీ కాలమందు ఏమైనా తపిస్తారా, స్మరిస్తారా అనేటువంటి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకొరకు వారు ఒక్కొక్క మెట్టు స్వర్గాన్ని ఎక్కుతూ పోతూ ఉంటారు. అటువంటి స్వర్గానికి మెట్టు ఎక్కుతూ ఉండేటువంటి ఒక విధంగా మనం ఏం చేయాలి, వాళ్లకు ఇటువంటి పిండ ప్రదానాలు, తర్వాత ఇల తర్పణాలు, తర్వాత గోదానాలు, భూదానాలు, దశదానాలు చేస్తూ పోతుంటారు. అంటే ఒక్కొక్కరు శక్తి కొలది వాళ్ళ యొక్క ఆ బ్రాహ్మణుడు అడిగినట్లల్లా వాళ్ళకు దానాలు చేస్తూ పోతూ ఉంటారు. దానం అనేటువంటి వాడు ఏమిటి అంటే, సాధారణంగా ఇది మనం గుర్తించవలసింది. దానం ఎప్పుడు కూడా ఎవరు కోరుకుంటాడు, తనకు లేనివాడు దానం కోరుకోవాలి, ఉండేవాడు ఎప్పుడు కోరుకోడు. ఏం చేస్తాడు, శంకరాచార్యులు చెప్పాడు, అయ్యా మీ ముందుకు ఇంటి ముందరకు వచ్చాడు ఎవరు, భిక్షాం దేహి అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు, తనకు లేదు కనుక ఈ జన్మలో నేను పూర్వజన్మలో ఏం పాపం చేసుకున్నామో కనుక ఈ ముందు వచ్చి చేయి దాపుతున్నాయి కనుక నాకు దానం చేయండి అయ్యా అంటే, ఏ జన్మలో కూడా నేను దానం చేయలేదు కనుక మీరు కూడా ఆ విధంగా కావద్దు, మీరు దానం చేసి నా వల్ల మీరు కాకుండా మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఇస్తూ పోతూ ఉండండి అని చెప్పి ఎదుటివాడిని ప్రార్థన చేస్తాడు శంకరాచార్యుల యొక్క ఉవాచ. కనుక దానం ఎప్పుడు కూడా ఇంటి ముందరకు వచ్చిందంటే వానికి ఏదో ఒకటి తృణమో కడమో చేయాలి. శంకరాచార్యులు ఒక ఇంటి ముందరకు వెళ్ళి భిక్షాం దేహిని అడిగాడు. అంటే దానం అడగడం ఏమిటి, అహంకారం చంపుకోవడం కావాలి, అహంకారాన్ని పక్కన పెట్టడం. అహం అనేటువంటిది నేను అని ఉండకూడదు. మానవుడికి ఏమవుతుందంటే నేను అనే మాటతో సర్వనాశనం అవుతుంది. అహం అనేటువంటి భావం ఎప్పుడు ఉండకూడదు. కనుక శంకరాచార్యులు ఆ విధంగా వెళ్ళి ఒక ఇంటి ముందు అడిగితే ఆ ఇంట్లో ఏమీ లేదు. ఆ ఇంట్లో ఒక ఆడమనిషి కూర్చున్నది. అయ్యో మహానుభావుడు వచ్చాడు, ఏం దానం చేయాలి, ఏమీ లేదు కదా అని చెప్పి ఎక్కడో అడుగులో ఒక కుండలో ఒక ఉసిరికాయ ఉండింది. ఆ ఉసిరికాయ ఎలా ఉంది, బాగా ఛేదింపబడింది, పాత ఉసిరికాయ. అయినా నా దగ్గర ఇంకేమీ లేదు, ఇదైనా ఇస్తామని చెప్పని ఉన్న తీసుకెళ్ళి ఆ యొక్క శంకరాచార్యులకు దారపోసింది.
చూశాడు. ఓహో, ఈమె పరిస్థితి ఇంత దీనంగా ఉంది కదా అని చెప్పి అప్పుడు అన్నాడు, నిజమే, నేను వచ్చి అడగడం లోపల ఈమె ఆ విధంగా ఉండే ఒక్క వస్తువును దానం చేసింది, ఉన్న ఒక్క వస్తువును దానం చేసింది కనుక ఈమెకు ధనప్రాప్తి కలుగాక అని చెప్పేసి ఆశీర్వదించడం జరిగింది. ఆశీర్వదించాడు. రైట్. సో అనేక విషయాలు చర్చిస్తున్నాం. దానివల్ల సో అంత పుష్కర గొప్ప సంరంభం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇరు రాష్ట్రాల్లో నిన్నటితో ఆంధ్రప్రదేశ్లో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన పుష్కర శోభ గురించి చర్చిస్తూ ఉన్నాం. పెద్దలు మనతో ఉన్నారు. అందుకంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత చర్చ కొనసాగుతుంది.